వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు వండై నిలిచావు పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు. వద్దు నాన్న వద్దు, మంచి తీసుకొని చెడు వదిలేయమన్నారు. చెడు దగ్గరికి వెళ్ళకు. నేను ఎందుకు వెళ్తాను? నేను రాగానే కాలు పడిపోయాయి, వీడు టచ్ చేయగానే నీ కాలు వచ్చేసాయి. అంటే ఏదో జరుగుతుంది. దేవుడు మనిషి దేవుడు అందరిలో ఉన్నాడు, నీలో కూడా ఒక దేవుడు ఉన్నాడు. కానీ వాడిని పక్కన పెట్టేసి మృగాన్ని తీసుకొచ్చిన డామినేట్ చేస్తున్నావు. అయినా ఎందుకు బిల్డప్ కోసమో లేకపోతే ఏదో చూపెట్టుకోవడం కాదండి. మన పటాస్ అందరి వల్ల రేటింగ్ వస్తుంది, కానీ రవి సార్ మీ వల్ల కొంచెం ఎక్కువ రేటింగ్ వస్తుంది. మీ పంచులు బాగా పేలుతున్నాయి, చప్పట్లు కొట్టండి. పంచులు అట్లానే ఇచ్చారు కానీ రవి వల్ల, రవి పంచుల వల్ల, రవి సెక్సీ లెగ్స్ వల్ల రేటింగ్ పెరుగుతుంది. చప్పట్లు కొట్టండి, ఒప్పేసుకుంది. కూడా ఒప్పేసుకుంది. నేను ఇక్కడ కింద పడిన పూలు పేపర్లు ఉడుచుకోవడానికి వస్తున్నాను. అదే మీ డ్యూటీ. అది ఎక్కువ చేయకరే, అందరికి తెలుసు పటాస్ లో ఉన్న ఏకైక గ్లామర్ నువ్వు. గ్లామర్ అంటే వీళ్ళందరూ చిప్పడానికి చేయడానికి వచ్చారా? ఆ గ్లామర్ అంటే అది అక్కడ చూడు, ఆ నవ్వుల్లో ఉంది గ్లామర్. నిన్ను గ్లామర్ అంటే గ్రామర్ మిస్టేక్ అది. ఎక్కడన్నా మనం పల్లెటూరులోకి వెళ్తుంటే ఒక షెట్ ఉంటుంది, పెద్ద షెట్ ఉంటుంది, దాని కింద నలుగురు కూర్చుంటారు. ఒక్కడు మాత్రం ఈవిడలాగా ఆలోచిస్తారు, అన్ని నా వల్లనే రా జరుగుతుంది అని. ఆ చెట్టు కింద కూర్చొని సోది స్టార్ట్ చేస్తాడు. ఈ చెట్టు ఎక్కడ అంటే తెలుసా నీకు? మా తాతకు తెలుసుండాలి, నాకు ఏం మా తాత ఎప్పుడో అక్కడ పోసాడు, అక్కడ ఎవడో గజ్జికెళ్ళి తిని అక్కడ పడేస్తే ఆ సీడ్స్ అక్కడ ఉండిపోయి పెద్ద చెట్టు, ఆ చెట్టేరా మంది కూర్చున్నది కింద. నిజమే రవి, ఎట్టంటే మా తాత ఇది డైరీలో రాస్తే నేను చదివినా. ఊర్లో జరిగిన ప్రతి విషయం నేను చెప్పిన దానికే జరిగింది అనుకుని మాట్లాడతారు. అట్లాంటి ఫ్లోలో నేను వెళ్తూ పక్క ఊర్లో సుబ్బలక్ష్మి లేదు, దానికి 3 నెలలు, దానికి కారణం నేనే అనేసరికి ఊర్లో అందరూ వచ్చి కుమ్మేశారండి పాపం. అలాంటి వరాచకాలు కూడా జరుగుతాయి. నీతో ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా అయింది ఇట్లా? అంటే బేసిక్ గా అందరూ పటాస్ నా వల్లే హిట్ అవుతుంది అని అంటున్నారు కాబట్టి అదే నాకు ఒక ఎక్స్పీరియన్స్. వాడికి ఏం తెలుసు? వాడికి బ్రెయిన్ చెడిపోయి ఎరగట్లో ఉన్నాడు. ఆడే చెప్తే తింటావా? పటాస్ హిట్ అవుతుంది నా వల్ల. ఒక ఒప్పందం కోసం పటాస్ హిట్ అవుతుంది మన వల్ల, వీళ్ళ వల్ల. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటాస్. పటాస్ లో ఈరోజు ఫస్ట్ రాబోతున్న కమెడియన్ ఎవరంటే, కాలేజ్కి వెళ్లే వాళ్ళందరూ స్టూడెంట్స్ కాదంట, గుడికి వెళ్లే వాళ్ళందరూ భక్తులు కాదంట. మరి అదేంటో ఆయన్ని అడిగి అనుకుందాం. లెట్స్ వెల్కమ్ అవర్ తక్కువ ఆర్పి. పచ్చబొట్టు రాసాని, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావు. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను వదిలేనని అనుకున్నాను. గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసాని, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావు. పచ్చబొట్టు ఎందుకు ఎర్రగుంది? పచ్చగానే ఉండింది లవ్ చేసేటప్పుడు, అది కాస్త వికరించింది, బ్లడ్ కలిసి రెడ్ అయిపోయింది. శ్రీ అంటే కంపెనీ శ్రీముఖి అయింది. శ్రీముఖి అని మీకు ఇప్పుడు అర్థం కాలా? భయం అవుతుంది. ఆడ శ్రీ అని రాసిన ఇంకేడనో రవి అని రాసుకోలేదు కదా. మనం గుడికి వెళ్తాం అందరం. గుళ్ళో ఎలా ఉంటది?
అది నేను ఇప్పుడు చూపిపోతున్నా. గుళ్ళోకి ఎంటర్ అవుతాం. డాడీ అదేనా టెంపుల్? అదేరా టెంపుల్, అదే. మా కొబ్బరికాయలు కొబ్బరికాయలు కొబ్బరికాయలు, అగరొత్తులు 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 అగరొత్తులు, కర్పూరం కర్పూరం కర్పూరం. డాడీ కర్పూరం కర్పూరం. కొబ్బరికాయలు ఎంత? 25, అగరొత్తులు 10. ఇప్పుడు కర్పూరం ఫ్రీయా? ఇప్పుడు కొబ్బరికాయ ఒకటి ఎంత? 24. ఈ 2 కలిపి ఎంత? 55. వద్దులే, మేము ఇంటికి నుంచి తెచ్చుకున్నాంలే. ఇక్కడ కొబ్బరికాయ కొడతారు ఫస్ట్ గుడి ముందర. ముష్టిలో ఉంటారు కొంతమంది. ఆడియోలో ఎత్తాం కానీ వీడు క్షుద్ర పూజలు చేయనట్టు ఉంటాడు. ఇలా కాన్సన్ట్రేషన్ భలే ఉంటది. ఇట్టాడు ఇట్టెత్తాడు 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 సాను కుట్టిడు పడిపోయాడు. అంత సీన్ ఎవ్వడికి నేను మా ఇంటికి ఎత్తుకుని పచ్చడి చేసుకుంటా. లోపల పూజారి కాడికి ఒకడు వెళ్తాడు. ఏమైనా ఆశీర్వదించరా? అవును స్వామి ఆశీర్వదించండి. లేడాడు. నాయన ఇది బాబురావు మరదమంచాల లాడ్జి కదా నాయన, నువ్వు లేనాయనా? గుళ్ళో చెప్పాలంటే నేను ఈ మధ్యలో గుడికి వెళ్ళా. చుట్టూ తిరుగుతుంటారు. ఎడ తిరుగుతుంటారంటే ఒక ఆయన మాత్రం మార్నింగ్ వాకింగ్కి వచ్చినట్టు. ఇంకా దేవుడు దండం కూడా పెట్టుకోడు. హై బాయ్స్ రేపు కలుద్దాం అంటే వీళ్ళంతా మార్నింగ్ వాకింగ్కి వచ్చేవాళ్ళు. పార్కుల్లో కానీ లేదని ఆడేందో 108 ఫినిష్ చేయాలా, 108 ఫినిష్ చేయాలా. పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇక్కడి నుంచే నేర్చుకున్నాడు. 4 తిరుగుతూ ఇలా స్టన్ అయిపోయాడు. అన్నదానం అన్నదానం. ఓ యాడా వస్తారా అన్నదానం ఇక్కడ మన పుట్టడం కూడా తీసుకొచ్చి మొత్తం వేడే వంకాయ పులుసు బెండకాయ తాలింపు అప్పుడు అప్పుడు అప్పడం కూడా వచ్చింది మొత్తం అందరూ వచ్చింది. గుడిలో దేవుడికి భార్య ముక్కు ఉంటుంది, భర్తకు తెలియదు. అక్కడ కులాసాగా సాఫ్ట్వేర్ కదా, శనివారం సెలవు ఇచ్చినప్పుడు వచ్చేస్తాడు భార్య కూడా. ఆడికి ఎలా ఉంటుంది వైభోగం చూద్దాం. ఏమండి స్లిప్పర్స్ తీరా? ఏమండి ఏమైందా? వంగండి. వంగినా ఇంకా వంగు, వంగినా ఇంకా వంగు, వంగినా నడవండి. ఏమైంది? మీకు శనివారం కూడా సెలవు ఇస్తే మొక్కున్నానండి, దేవుడికి శనివారం కూడా సెలవు ఇవ్వాలని. స్టార్ట్ చేయనా? కాన్ఫిడెన్స్ పెట్టండి. మీరు ఈరోజు ఎండి అయినారు, ఆ మాత్రం నడవలేరా? సూపర్ ఆర్మీ. Hold your hands. Fold your hands. ఇట్లానా? Finger on your lips. ఈ హోల్డ్ చేయనప్పుడు ఈట పెడతావా? మనిషివేనా అసలు? ఈట పెట్టమంటే ఈట పెట్టావా? Hold one of your hand, put the another hand on your lips. But just I was folding this one, just I was the fingers going to my mouth. And then after, Keep quiet. keep wait and there. Super topic మా ఆర్పికి ఎవరిస్తారు? ప్రపోజింగ్ విలేజ్ లో ఎలా చేస్తారు? యామ్యా శ్రీయా 9 లేడా? లేడా? డాడీ లేడా? చిల్లర లేదు, పోయిరా పో. చల్. సరేగానే మన పొజిషన్ కూడా బాగుంది. నేను మీ ఇంటికి వస్తా పోతా ఉంటా. నీ గురించి నాకు మొత్తం తెలుసు కదా. అంటే నువ్వు కూర ఉండేది కానీ దోశలు వేసేది కానీ ఇవన్నీ చూస్తా ఉంటాం కదా దగ్గర నుంచా. రేపు ఏమైనా బయట వాడు వచ్చినాడు అనుకోమ్యా కొడతాడు. అదే నేను అనుకో నిన్ను బాగా చూసుకున్నంత కొటేషన్ ఉంది. ఏం మాట్లాడుతున్నావు? 5th అక్కడ, నేను 7th క్లాస్ రే. నువ్వు 7th ఫెయిల్ తెల్లా, ఇవి 7th ఫెయిల్, 5th పాస్ ఇక్కడ. అయినా శ్రీముఖికి నువ్వు చాలా ఎక్కువ. నీకు ఒకసారి ఏం చేశాను, ఆ రమేష్ గారిని పంపించా, ఇల్లంతా చూపించా. పల్ల ఈ మనిషి రమేష్ గారి దగ్గర రీఛార్జ్ చేయించిన. అప్పుల్లో ఉన్న నేను మా నాన్న దగ్గర తాకట్టు పెట్టి ఈ మనిషికి రీఛార్జ్ చేపించి ఈరోజు నాకు పడట్లే. నోట్లో ఊరా మా నాయన. ఇంట్లో ఏదో చెప్పి డబ్బులు తీసుకెళ్లేవాడు కదా అప్పుడు. తీసుకుని తగలెట్టావా? ఇంకో విషయం చెప్పాలా? ఆ రమేష్ గారికి నేను పడిపోయాను ఇప్పుడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది,
ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు రియల్ లైఫ్ లో కామెడీ చేస్తాడు, కానీ ఆయన రియల్ లైఫ్ లో కూడా కామెడీ ఉందంట. మరి ఆ కామెడీ ఏంటో కనుక్కుందాం. లెట్స్ వెల్కమ్ రాంబో రామ్ ప్రసాద్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాతిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే రాళ్ల చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. రవి ఏంటి ఎక్కడ అసలు మగపూరుగానే కనిపించడం అంతా హడబాద ఉన్నారు ఈరోజు. నేను ఆర్పి ఏంద్రా మరి నువ్వైతే ఓకే, ఆడ అబ్బాయి అనగానే కొంచెం డౌట్ వచ్చింది నాకు. నేను అబ్బాయి కదా. ఓ శ్రీ అమ్మాయివే, కూర్చో. రవి అంతే దేని కూర్చుంటారు ఇక్కడికి? ఏదో ఆశపడి నేను కామెడీ చేస్తానని ఆస్తి వచ్చారు, అవునా? అంతే ఉంటది కదా. సో మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి నేను నవ్వించడానికి కొంచెం ప్రయత్నిస్తానండి. మరి మాడతా నువ్వు నువ్వు ఊరుకోరా, నేను కొంచెం కామెడీ చేస్తాను రా. మళ్ళీ జోక్ ఐ డోంట్ అగ్రీ. నోబడీ అగ్రీ. వీడు కామెడీ చేయడం మనం నవ్వడం. సరే యాక్చువల్గా మీకు జోక్ చెప్పి నవ్విద్దాం వచ్చానండి, కానీ నా జీవితం గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితం పెద్ద జోక్ అండి. సో నేను పుట్టానండి. అసలు పుట్టాను అందరూ ఏం చేస్తారండి? ఫస్ట్ చాలా తప్పండి. ఫస్ట్ ఊపిరి తీసుకుంటారు, ఊపిరి పీల్చుకున్న తర్వాతే. బట్ నేను ఏడలేదండి, ఎందుకంటే మిమ్మల్ని లభించాలంటే నేను ఏడవదని అప్పుడే డిసైడ్ అయిపోయాను. తొడగొట్టు చిన్న తొడగొట్టు. సో ఒక 3 నెలలు వచ్చిన తర్వాత మనకి అన్నప్రాసన అంటారు, తెలుసు కదండి. అంటే మనం వెళ్ళి గోల్డ్ ముట్టుకుంటే మన బంగారం సంపాదిస్తాం, డబ్బు ముట్టుకుంటే ఏదో డబ్బు సంపాదిస్తాం. అలాగే యాంకర్ పెడితే మన రవికి చాలా పెట్టారు, రవి వెళ్ళి మైక్ ముట్టుకున్నాడు, యాంకర్ అయిపోయాడు. అలాగే సీమికి కూడా చాలా పెట్టారు, సీమికి ఏం ముట్టుకుని చెప్పండి? మేకప్ కిట్. సో తను కూడా మంచి యాక్టర్ అయింది. ఆర్పి గాడు పిచ్చోని ముట్టుకున్నాడు ఆడలాగైపోయాడు. సో నాకు చాలా ఐటమ్స్ పెట్టారండి. నేను కూడా అలా దగ్గరికి వెళ్ళి ఇలాగా బంగారం దగ్గరికి వెళ్ళి పక్కన ఒక అమ్మాయిని ముట్టుకున్నానండి. మీరు ఎలా షాక్ అయ్యారు? మా డాడీ కూడా అలాగే షాక్ అయ్యారు. యాక్చువల్గా నేను ముట్టుకుంది అమ్మాయిని కాదండి, అమ్మాయి చేతిలో చాక్లెట్ ఉందని అమ్మాయి దగ్గరికి వెళ్ళానండి. సో అప్పుడు స్టార్ట్ అయిందండి నా లైఫ్ లో కామెడీ. నవ్వుతూ హ్యాపీగా వెళ్ళిపోయింది లైఫ్ అంతా. సో ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాను. సో ఇంటికి రాగానే అందరూ కొంతమంది చాలా బాధతో ఉన్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, చాలా సాడ్గా ఉన్నారండి. సో అందరికీ జోకులు చెప్పడానికి వెళ్ళి మా బాబాయ్కి పిన్నికి జోకులు చెప్పాను, నవ్వలేదు. సో ఇంకా లాభం లేదు, మా తాత దగ్గరికి వెళ్ళా. మా తాతకు జోక్ చెప్పా, కనీసం అతను రియాక్షన్ కూడా లేదు. తర్వాత తెలిసి మా తాత చచ్చిపోయాడని. సో అక్కడి నుంచి మా తాత పోయిన 10 days హాలిడేస్ పెట్టాను స్కూల్కి. తర్వాత స్కూల్కి వెళ్ళాక అందరికీ బద్ధకం తెలుసు కదండి, ఎవరు వెళ్ళాం లెక్కగానే అరే ఈరోజు స్కూల్ ఉందంటే అబ్బా అమ్మ ఈరోజు నాకు తలనొప్పి వస్తుందమ్మా అంటాం, అవునా కదా? సరే అమ్మ ఒక్కోసారి కన్వీన్స్ చేస్తే సరే ఉండిపో అంటారు. సో నేను అలాగే నాన్న ఈరోజు తలనొప్పి వస్తే మా నాన్న 2 కొట్టాడు, ఎగస్ట్రా చేసి స్కూల్కి వెళ్ళాడు. లాభలేదు, మళ్ళీ 3వ ఇంకా అబద్ధం చెప్పాను, నాన్న ఈరోజు కడుపులో నొప్పి వస్తుందన్న, మళ్ళీ కొట్టాడు. ఇంకోసారి కరెక్ట్గా అబద్ధం చెప్దామని డిసైడ్ అయ్యి రెడీ అయ్యాను. నాన్నకి అబద్ధం చెప్పి, నాన్న నాకు కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది నల్లైపోతుంది అంటే సరే ఉండిపోమని చెప్పాడు మా నాన్న. మా అమ్మ దగ్గరికి వెళ్ళాను, నానంటే మీరు సింపుల్గా ఉండిపోనంటే ఈరోజు సండే అని చెప్పాడు. సో తర్వాత స్కూల్ డేస్ అలాగే 10th ఫైనల్ ఎగ్జామ్స్ అండి. నేను నా ఫ్రెండ్ హార్పీగా నేను కంబైన్స్ రోజు కష్టపడి చదివేసామండి. సో 10th రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన అన్ని 0 వచ్చాయండి. ఇంట్లో మా నాన్న చెద్దగొట్టాడండి, మామూలు కొట్టలేదు. 2 రోజులు ఏడ్చానండి, 2 రోజులు ఆపుకుంటా. ఎందుకు ఏడ్చాను? నేను పిల్లలు కదా, అక్కడ పాస్ అయ్యేందుకు ఏడ్చాను. ఎదవా నేను పాస్ అయ్యాను అప్పుడు. ఐ డోంట్ అగ్రీ. ఆర్పి పాస్ అవడం పాస్ టైం పాస్ అయ్యా అప్పుడు. కాలేజ్లో ఒక అమ్మాయి పరిచయం అయిందండి, అమ్మాయికి ప్రపోజ్ చేశాను. అమ్మాయి వాళ్ళ ఇంట్లో విషయం తెలిసిపోయింది, వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తానని చెప్పి అమ్మాయి గోల్ పెడితే నాకు ఫోన్ చేసింది. రామప్రసాద్ అలాగా ఇంట్లో నన్ను మన విషయం తెలుసుకుని తిడుతున్నారంటే వెంటనే ఒక హీరో రేంజ్ లో అమ్మాయి చేపట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి, సార్ మీ అమ్మాయి నేను ప్రేమించాను, పెళ్లి చేస్తారా చేయరా అన్నాడు. 4 కోటి తనకు పెళ్లి చేశాడు. తర్వాత తెలిసిన ఏమడిగాను, పెళ్లి చేస్తారా కానీ నాకు చేయమని చెప్పలేదు. సో డిగ్రీకి వచ్చిన తర్వాత ఇంకో అమ్మాయి పరిచయం అయింది, అమ్మాయితో కూడా సేమ్ ఇలాగే. అమ్మాయికి ఇష్టం లేకపోయినా వెనకాల తిరుగుతూ ఎలాగోలా ప్రపోజ్ చేశాను. అమ్మాయి 2 years టైం అడిగింది. సరే 2 years టైం అడిగింది. ఈ లోపల లైఫ్ లో బాగా సెటిల్ అయ్యి జాబ్ సంపాదించుకుని అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. నేను మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నేను ఎవరైనా పెళ్లి చేసుకుంటానంటే మా ఇంట్లో మా డాడీ ఒప్పుకోరు డార్లింగ్ అంది. ఏంటంటే మా డాడీ పోలీస్ ఆఫీసర్ అంటే నీ కోసం అవసరమైతే ఎన్కౌంటర్ అవుతాను తప్ప నేను వదలన్నాడు.
మా అమ్మగారు చాలా సిన్సియర్. మా అమ్మగారు కూడా ఒప్పుకోరు. ఏంటంటే మా అమ్మగారు లాయర్ అంటే అవసరం ఉరిగంపం ఎక్కుతాను నీకోసం అన్నాను. వాళ్ళిద్దరిని ఒప్పించిన పర్లేగానే మా ఆయన ఒప్పుకొని చెప్పింది. ఆ బాతో సిగరెట్ కాల్స్తుంటే మనం సిగరెట్ తాగుతున్నాం లేదని బయటకు పగలేస్తానని చెప్పాను. ఈ లైఫ్ వేస్ట్ అనిపించి సూసైడ్ చేసుకుని డిసైడ్ అయిపోయినారు రవి. రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి పడుకున్నా. ఈ రోజు అలాగని చచ్చిపోవాలి, ఇంకా లాభం లేదని చెప్పేసి మళ్ళీ ట్రైన్ అంటే భయం కదా మనకి, ఎక్కడ తెలియదు ఒక ఫుల్ బాటిల్ తాగేసి ట్రాక్ మీద పడుకున్నా. ఉదయం పడుకున్నా, రాత్రి లేచాను, ఇంకా చావలేదు. చూస్తే ఆ రోజు ట్రైన్లు బంద్ అని తెలిసింది. చావనికి ఇంత కష్టపడ్డావు, మేకప్ లేకుండా శ్రీముఖిని ఒక్కసారి చూడొచ్చుగా. సో ఇదంతా లాభం లేదని చెప్పి నా జాతకం బాగాలేదని ఒక జ్యోతిష్ దగ్గరికి వెళ్ళాను. జ్యోతిష్ బాగా చూసి చెప్పాడు, భయ్యా నీ జాతకం అదిరిపోయింది, నువ్వు ఫ్యూచర్ లో ఒక మంచి స్టేజ్ లో ఉంటావు అన్నాడు. తర్వాత తెలిసింది పటా స్టేజ్ మీద ఉంటానని. మై నేమ్ ఇస్ మానస. ఒక ఆటో అతను ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాస్తే ఎలా ఉంటది ప్రపోజ్ చేస్తా ఉండో చూద్దాం. శ్రీముఖి, నేను ఒక ఆటో డ్రైవర్ని. హైవేలో నా జీవితంలోకి స్పీడ్ బ్రేకర్ లో వచ్చాను. నా ఆటో ముందుకెళ్ళాలంటే డీజిల్ ఉండాలి, నా లైఫ్ ముందుకెళ్ళాలంటే నువ్వు ఉండాలి. నా ఆటో గ్రీన్ సిగ్నల్ ఇస్తే నా లైఫ్ నీతో షేర్ చేసుకుంటా, మన లైఫ్ అంతా ఇంకా షేర్ ఆటోవే. 3 చక్రాల బండి మీద వెళ్ళిన జీవితానికి ఒక అవకాశం ఇస్తే నీకు 3 ముళ్ళేసి పెడతా. చిరంజీవి గారు 150 సినిమా ఆటో జానీ అట. నువ్వు ఓకే అంటే నేను పెట్టి ఆటో రాని సినిమా తీస్తా. నాతో ఆటో రాని సినిమా తీస్తానన్నాడు కాబట్టి నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. మరి ఆడి పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ దిస్ యానిమేషన్? నువ్వు రిక్షా దొక్కుని బతుకురా. ఇప్పుడు వచ్చే కమెడియన్ కామెడీ చేయాలంటే ఎవరో ఒకరు కంపల్సరీ బలవ్వాల్సిందే. మరి ఆ బలీకా బక్రా ఎవరో మన మధ్యలోనే ఉన్నాడంట. ఆయన ఎవరో కనుక్కుందాం. లెట్స్ వెల్కమ్ గెట్ అప్ సీనో. నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం. అందరూ అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు అనుకున్నా. మీరు మామూలుగా షోకి వచ్చేటప్పుడు ఒక్కొక్కరి ఇంటి దగ్గర ఎలా స్టార్ట్ అవుతారు? ఈ రోజు షో ఉందనగా నేను ఏం చేస్తారు మీరు? అందరూ నవ్వుతున్నారని మొత్తం కరెక్ట్ కదా. అది కాదు ఇలా భయం, ఊరు సచ్చినోడు అన్ని చెప్పేస్తాడు. అందరూ కాదనుకో, కొంతమంది ఉంటారు కంపల్సరీ. వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు నా గురించి చెప్తాను. ఒక రోజు పడుతుంది వాళ్ళకి. అయితే వీళ్ళందరూ ఎలా ఉంటుంది అంటే, రేపు షో అనగానే ఇంట్లో అద్దం ముందుకు వెళ్తారు. ఎప్పుడు వెళ్ళరు అంతలాగా పిచ్చి పిచ్చికి వెళ్ళిపోతారు. హెయిర్ వేసుకొని బొట్టలు పెట్టుకొని కాలేజీకి అలా వెళ్ళిపోతారు. ఆ రోజు రేపు షో ఉందనగా ఆ రోజునే చూసుకుంటారు. అద్దిన పౌడర్ అద్దడం. షట్, ఏంటి మొట్టమేంటి? అమ్మ కత్తిరివే. మొట్టం ఎంతే ఉంటది, కట్ చేసిన తర్వాత ఎంత అవుతుంది అది. తర్వాత ఎప్పుడు బ్యూటీ పార్లర్కి ఎప్పుడో వారానికి ఒకసారి లేదా మంత్కి ఒకసారి వెళ్తారు. ఆ రోజు 4 సార్లు వెళ్తారు. బ్లీచింగ్ అని చెప్పేసి, ఏది ఫ్రూట్ మసాజ్ అని చెప్పేసి ఏవేవో చేయించుకుంటారు. మొఖం అప్పుడు చాలా క్యూట్గా ఉంటుంది మామూలు అంతకుముందు. అప్పుడు తర్వాత సో నైట్ పడుకుంటారు హ్యాపీగా, రేపొద్దు షో అనగానే. నేను చెప్తాను కాదే, రవి భలే ఉంటాడు కదా. ఎక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. కాదే, ఆ శ్రీముఖి ఏంటి నాకంటే అందంగా ఉంటుందంటే ఎందుకు కదా అంత సీన్ లేదులే. అమ్మా బాయ్ ఫ్రెండ్ నుంచి ఫోన్ అమ్మాయికి, ఎవరైతే ఇక్కడికి వస్తున్నారు. హలో చెప్పు. ఇదిగో రేపు పొద్దు నెక్స్ట్ చేయకు, రవిగడిది అసలు మాట్లాడకు, అర్థమైందా? బాగులు ఉండదు బ్రేకప్ తర్వాత. నేను వెళ్ళి లోపల ఉంటుంది. అబ్బా ఇల్లు ఒకసారి షేక్ అండి ఫోటో దిగి చాలా ఉంటుంది. బయటకు వస్తారు ఇంట్లోంచి రాగానే మేనేజర్ నుంచి ఫోన్. హలో అమ్మా
మీరు రావట్లేదమ్మా మీ కాలేజీ వాళ్ళు ఇక్కడికి షోకి. నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం. 1000 రూపాయలు గాలిపడ గురించి చెప్పాలన్నమాట ఈరోజు. వాళ్ళ డాడీ పొద్దున్న లెక్కన సుధాకర్ సూపర్ మార్కెట్కి వెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకురా అన్నాడు. ఏమన్నాడు? ఈడు వెళ్ళాడు, తీసుకొచ్చాడు. తీసుకున్నాడు, పెళ్ళి పని కొట్టాడు సుధాకర్. ఎందుకు కొట్టానన్నా? ఎరా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకురమ్మంటే అల్లం వెల్లుల్లి తీసుకురాకుండా పేస్ట్ని తీసుకొచ్చారని అడిగి. అలా ఉంటది. మళ్ళీ రిటర్న్ ఇచ్చారన్నాడు. వెళ్ళాడు, వెళ్ళి పేస్ట్ ఇచ్చేసి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే ఒక డైరెక్టర్ ఉంటుంది కదా, కీకీ అని మోగేది, అడల కాలు పెట్టి ఎవరు చూడలేదు కదా, సెక్యూరిటీ ఉంటారు పక్కన. జబుల్ చెక్ చేయండి. పర్స్ తీసాడు. ఏమి లేదు, ఏమి లేదు. శక్తి అండి. ఏంటి సార్ ఇది? ఏమైంది? సరే మళ్ళీ వెళ్ళు. సరే ప్యాంట్ తీ. సరే తప్ప సార్. చదువుకున్నప్పుడు ముక్క దేవుడిని అలాగా. ఏమైంది సార్? లాస్ట్ లో కట్ చేస్తే షూకి ఒక చిన్న బార్ కూడా అతికిపోయింది అనమాట. అయితే ఇదే సుధాకర్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది. అమ్మాయి, హాయ్ డార్లింగ్ ఎక్కడున్నావు? నేను బయట ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడే యాక్చువల్లీ మా డాడీ BMW కార్ తీసుకొచ్చారు, నేను బయటకు వెళ్తున్నాను. నువ్వు ఇంతకు ఎక్కడున్నావు అని అడిగింది సుధాకర్. 10,000 బస్సులో నేను వెనకాల సీట్లో కూర్చున్నాను, నువ్వు టికెట్ తీసుకో, నేను తీసుకుంటానులే. ఇదిలా ఉంటే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిలందరూ వంటలు ప్రోగ్రామ్ చేయాలనో లేకపోతే ఏదో టీవీలో కనిపించాలని ఉంటుంది మామూలుగా. వీళ్ళందరూ ఆ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి. ఒక అమ్మాయి రెడీ అయింది, ఎవరో ఇలాంటి అమ్మాయి, ఒక అమ్మాయి. టీవీ వాళ్ళు వస్తున్నారంటే అమ్మాయి బాగుంటుంది ఊర్లో, కానీ ఆ రోజున రాగానే యాంగ్జైటీ, బాగా ఏదో చేసేయాలి, వంటలు బాగా బాగా ఆడించేయాలని చెప్పి. రవి లాంటి యాంకర్, బాగా చేస్తావు కదా? చాలా బాగా చేస్తానండి, ఇంట్లో బాగా చేస్తాను, ఓన్లీ కుక్కలు పిల్లలు అన్ని బాగా తినేస్తాను. అది అలా అమ్మ నాన్న తినరావాడు. సో స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారండి? ఇప్పుడు 2 వాటర్ తీసుకోవాలండి, గిన్నెలో పోసుకోవాలి. ఓకే, తర్వాత ఒక గరిటె తీసుకొని బాగా కలపాలండి. కలిపాము. తర్వాత నెక్స్ట్ తర్వాత మంట కొంచెం సిమ్లో పెట్టి పక్కకు వెళ్ళి కాసేపు బాయ్ ఫ్రెండ్తో మాట్లాడి రావాలన్నమాట. హలో, తర్వాత ఏం చేయాలమ్మా? బాగా మసిలినాయి కదండి వాటర్, బాగా వేడెక్కినాయి కదా, ఇప్పుడు నీళ్ళు తీసుకెళ్ళి స్నానం చేసుకోవాలండి. ఏంటమ్మా ఏం చెప్పేంతకి? వేడి నీళ్ళు ఎలా తయారు చేయాలి? మా గడప్ సీనుకి ఏం టాపిక్ ఇస్తున్నారు, ఎవరిస్తున్నారు? హాయ్, దిస్ ఇస్ మౌని. అమ్మా బాగున్నారా? బాగున్నా. ఇంటి పేరు, అడ్రస్ అని చెప్పండి. బొమ్మరిల్లు క్లైమాక్స్ సీన్ బిగ్గెస్ట్ చేస్తే ఎలా ఉంటది? ఏంటి రాసుద్దా? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? మనం ప్రతిరోజు గుళ్ళకి వెళ్ళాం, రైల్వే స్టేషన్కి వెళ్ళాం, బస్ స్టాండ్కి వెళ్ళాం, చాలా అడుక్కునే వాళ్ళం. ఈ రోజు కలెక్షన్ తగ్గింది. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ సిద్ధి ఆడి అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియాలి అనగానే సిద్ధు, మొత్తం మీరే చేశారు నాన్న. నేనేదో చిన్నప్పుడు అక్కడ గుడి దగ్గర వెళ్ళి అడుక్కుంటా ఉంటే అక్కడికి వచ్చేసి, నాన్న భిక్షం ఎత్తు, అలా ఎత్తుకోకూడదు, ఎలా ఎత్తుకోవాలి? అమ్మా రూపాయి, అమ్మా 2 రూపాయలు అమ్మా, అమ్మా ఏదుంటానన్నా మీరే అడిగేసుకుంటే నేను ఎప్పుడు నన్ను అడుక్కునేది. అది పోలేండి అన్న. తర్వాత ఏదో కొత్త ట్రైన్ వేసారు, కొత్త ట్రైన్లో అడుక్కోలేని ఉండరు కదని చెప్పి అక్కడికి వెళ్తాను నన్ను. అక్కడికి వెళ్ళేలోపు మీరు వచ్చేసి, అమ్మా భిక్షం అమ్మా, కొత్త ప్యాసెంజర్లు ఎంత ఉంటుందండి అమ్మా, ప్లీజ్ అమ్మా మీరే అడిగేసుకుంటే ఇంకెప్పుడు నన్ను ఏడుపు వస్తుందన్న. అడుక్కోవడం కంటే అడుక్కొని చచ్చిపోవడం బెటర్ అనిపిస్తున్నాను రే. ఇప్పుడేంటి? నీకేం కావాలి చెప్పరా? నువ్వు అడుక్కోవాలి అంతేగా. బిర్లా టెంపుల్ దగ్గర ఎవరు లేరు, నువ్వు వెళ్ళి అక్కడ అడుక్కో. ఆఖరికి ఆ బొచ్చు మీ చేతుల్లోనే ఉంది నాన్న. Yes, fantastic, Sinu. Thank you. And now, please, can you all come onto the stage? Sinu, 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 nene neeku faanu, tinipistu meeta paanu. We'll see you again the same day tomorrow. Bye bye. You are a genuine lover. Thank you. ఎప్పుడైనా చూసిరా ఒక తెల్ల సిలిండర్ నల్ల సిలిండర్ డాన్స్ ఆడడం? ప్రియాంక ఎక్కడికైనా వెళ్ళి బార్గెనింగ్ చేసావా? చేశాను. నువ్వు ఆడపిల్లవమ్మా, నువ్వు చేస్తావు.
మన మొగళ్ళకు రిమోట్ ఇచ్చినాం అనుకో, టీవీ చూడమన్నాం అనుకో, ఛానల్స్ మార్చి ఊరుకుంటారు అంతే. కానీ ఆడోళ్ళు టీవీ చూస్తే దీని తల్లి టీవీని తిప్పుతాలా వీళ్ళు తిరుగుతారు అర్థం కాదు. కోడిగుడ్డు, కాకి రెట్ట, ఆవు పేడ జుట్టుకు పట్టిస్తే తలతలలాడుతుంది. కోడిగుడ్డు దొరుకుతుంది, ఆవు పేడ దొరుకుతుంది, కాకి రెట్ట ఎక్కడికే దొరుకుతుంది. వీళ్ళు ఏం లే ఇలా చూసుకుంటే నిలబడి వస్తుంది పోతుంది. కంగ్రాచులేషన్స్, మీ ఆవిడ తల్లయింది. ఏ నేను డాడీని అవ్వలేదా?